థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా అందరూ? బాగున్నాము. ఎంత కాలకి అసలైన దేవతల మధ్యలో నిల్చున్నానమ్మా. చాలా రోజుల తర్వాత ఆడవాళ్ళ ఎనర్జీ, ఆడవాళ్ళ విజయాన్ని, ఆడవాళ్ళ ప్రేమని అస్సలు మనం అవాయిడ్ చేయలేం. మళ్ళీ వీళ్ళ ప్రేమ ఆప్యాయతల్ని తీసుకొచ్చాయి, మళ్ళీ స్టార్ట్ చేపించాయి. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు సీజన్ 2. హలో సిద్దిపేట సూపర్ లేడీస్, ఎలా ఉన్నారు? ఆల్వేస్ సూపర్. ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా మీ ప్రేమలో, మీ అభిమానంలో 1% కూడా మార్పు ఉండదబ్బా. ఏదేమైనా ప్రేమ చూపించాలన్నా, ప్రేమించాలన్నా ఆడవాళ్ళ తర్వాతే ఎవరైనా. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? స్టూడెంట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆడవాళ్ళని మర్చిపోయారనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అలా వెళ్ళా ఇలా వచ్చా. ఇంకా స్టార్ట్ అవబోతుంది మన మీ అందరి ఫేవరెట్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2. సందడిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సమయం వచ్చేసింది. బ్యూటిఫుల్ లేడీస్ తో, డబల్ ఎనర్జీతో. మిమ్మల్ని ఎప్పుడు స్ట్రైట్ గా చూడలేదు. ఎప్పుడు ఇట్లా చూస్తారా మీరు? న్యూ గేమ్స్ తో, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్లతో, ఆడవాళ్ళకి ప్రైజులు పంచుతూ సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఒకసారి ఆ స్టెప్ అదే మా కోసం. రవి భయ్య గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా. నాన్ స్టాప్ సందడితో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటది, ఏం చేయబోతున్నాం, మళ్ళీ ఆ లవ్ వస్తుందా, మళ్ళీ ఆ ప్రేమలో ఆప్యాయతలు వస్తాయా అన్న డౌట్ కి ఆన్సర్ సిద్దిపేట లేడీస్. సిద్దిపేటకు వస్తున్నాం అని అంటే మా సిద్దిపేట లేడీస్ అలా చేతులు జాపి ప్లీజ్ మా ఊరికి రండి అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆడవాళ్ళు మీకు జోర్లు ఫస్ట్ ఎపిసోడ్ చేయాలంటే బ్రాండ్ సిద్దిపేట అనేది ఒక బ్రాండ్ ఆడుకొచ్చేసాం. అంటే వెల్కమ్. ఓకే, అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా. ఫస్ట్ ఎపిసోడ్ మీరు మాట్లాడతారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. చెప్పండి మేడం, రండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. వెరీ గుడ్ అమ్మా. నా పేరు ప్రసన్న. ఇది సప్త సముద్రాలు దాటి అంటారు కదండి. అవునండి. అలాగే రవిరాజా గారు హుసేన్ సాగర్ దాటి, గండి కోట దాటి, సిద్దిపేట కోమట్ చెరువు దాటి, సిద్దిపేట ఆడాళ్ళు మీకు జోహారు సిద్దిపేట నడి బొడ్డులో చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. సప్త సముద్రాల్లో ఇప్పుడు ట్యాంక్బండ్ దాట, కోమటి చెరువు దాట, గండికోట దాట. ఏ సముద్రం వచ్చినా దాటుతా. ఎందుకంటే మా ప్రసన్న గారి నవ్వు చూడడానికి. మా సైడ్ నుంచి మేము ఇది ముద్దుగా మేము వరల్డ్ కప్ అని పిలుచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మేము అలాగే ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాం అన్నయ్య. నా పేరు మాధవి అన్నయ్య. మీకోసం ఒక చిన్న కవిత అన్నయ్య. చిన్నది కాదు, పెద్దగా చెప్పినా ఓకే. ఈటీవీకి రారాజు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. కన్ఫ్యూజన్ వద్దు, కరెక్ట్ కన్ఫర్మేషన్ లాగానే చెప్పు. ఈటీవీకి రారాజు, మన ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆడవాళ్ళు మీకు జోహార్లోకి మన రారాజు మన రవి అన్నయ్య. వెల్కమ్ బ్యాక్ అన్నయ్య. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ అన్నయ్య. తనకు మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా శ్రీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఒక్కసారి హాయ్ చెప్పండి. వచ్చారా ఇక్కడికి? ఇక్కడికి రాలేదా? శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు, మా అక్కని బాగా చూసుకో బావా. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఇది శ్రీకాంత్ బావకి నా సైడ్ నుంచి. హలో అండి, వెల్కమ్ టు సిద్దిపేట రవి గారు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీకు మిమ్మల్ని ఎప్పుడు స్ట్రైట్ గా చూడలేదు. స్ట్రైట్ గానా? ఎప్పుడు ఇట్లా చూస్తారా మీరు? అంటే డైరెక్ట్ గా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ షోని ముందే చెప్పారు, విన్నాక కొంచెం చప్పట్లుగా ఆల్మోస్ట్ చుక్కల్లో చంద్రుడు లాగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంతేనా? అందంగా ఉన్నాయని చెప్పడానికి వచ్చారా? మీ అందం ఎదురుగా ఈ అందం ఒక అందమా అండి?
అబ్బాబా సిద్దిపేట టాలెంట్ ఇది. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు సీజన్ 2 పవర్డ్ బై విశాల షాపింగ్ మాల్ సిరిసిల్ల సిద్దిపేట నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ పవర్డ్ బై శ్రీ మంజునాథ మెటర్నిటీ హాస్పిటల్ సిద్దిపేట. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్రి పోలా. ఓకే, మా ఫస్ట్ రౌండ్ లో మా సెటప్ రెడీగా ఉంది. ఇక్కడ బౌల్లో కొన్ని చిట్లు ఉన్నాయి. ఈ చిట్లో ఏముందో ఇక్కడ పెద్దగా రాసి అలానే ఉంది. స్నేక్ డాన్స్, వాటర్ ట్యాంకర్ దగ్గర వరల్డ్ వార్ ఫైట్, జంతువుల అరుపులు, డేర కాల్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. మీరు ఒక్కొక్కరుగా పిలుస్తా ఈ చిట్లకి ఒకటి తీస్తారు, ఏదొస్తే అది చేస్తారు. అది ఇక్కడున్న మహిళలందరికీ నచ్చితే థమ్స్ అప్ ఇస్తారు. అన్ని ఓట్లు ఇలా థమ్స్ అప్ గా వస్తే మీరు ఇక్కడున్న ఆన్వలప్ తీసుకుంటారు. ఓకే, ఈ ఆన్వలప్ లో ఎంతైతే డబ్బు ఉందో అంత మీకే. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే ఎవరి స్మైల్ అయితే అద్భుతంగా ఉంటుందో, నా మనసు అలా కరిగిచ్చేస్తుందో వాళ్ళని పిలుస్తా. మేడం వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు సెలెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే మేడం, మీ పేరు? హేమలత. హేమలత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్, వెరీ గుడ్. సో ఓకే కదా, ఏ టాస్క్ వచ్చినా ఓకే కదా? ఓకే అండి. ఓకే, ఇలా కలిపేయండి. ఏ టాస్క్ వచ్చినా చేయాలి. 1 2 3 అండ్ అవుట్. ఓకే, మీ టాస్క్ వచ్చేసి జంతువుల అరుపులంట. నేను ఏవైనా ఒక 6 జంతువుల సౌండ్లు చేయాలి. ఆ 6 జంతువుల సౌండ్లు నేను చెప్తా. ఓకే ఓకే. ఫస్ట్ వెరీ ఈజీ, స్నేక్. ఏంది మేడం ఇది? స్నేక్ ఎలా చేస్తుందో తెలియదు, బుస్ అని మాత్రం తెలుసు. స్నేక్ సౌండ్ ఎప్పుడు వినలేదు. టీవీ చూడరా, థియేటర్ లో బుస్ బుస్ అని మాత్రమే తెలుసు. సరే అది వదిలేయండి. కోతి. ఏంది మేడం ఇది? ఏదో చేస్తున్నారు కానీ క్లారిటీ లేదు. అవ్వండి, అది రెడీ. 3 2 1 చేయండి. అనుకుందాం కోతి అని అనుకుందాం. మేడం చాలా సింపుల్. కుక్క. బోబో. దానికి ఆకలి అవుతుంది. బో బోబో. కోపం వచ్చింది. బోబో బోబో. ఆడకుక్కను చూసింది. ఏంటి మమ్మీ ఎవడీడు? బో బో. అన్ని ఒకటేలా ఉన్నాయింది మేడం. సరే ఇప్పుడు నా ఫేవరెట్ ఆవు. అంబా. అగో అది అది ఇమిటేట్ చేయండి, మీరు గెలిచిపోతారు. లాస్ట్ హార్స్ మేడం, నా ఫేవరెట్ గుర్రం. పరిగెడుతున్నప్పుడు కాదు, నిల్చొని ఉంది. ఇప్పుడు నిల్చొని ఉండి ఇట్లా అని పైకి ఎగురుతుంది 2 కాళ్ళు లేపి. మీరు ఏదో చట్నీ తింటున్నారు. అది రెడీ. 3 2 1. హేమలత గారు ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ నాకైతే పర్ఫార్మెన్స్ నచ్చింది. మీకు ఓకే అంటే చేయొద్దండి. ఎస్, వెరీ గుడ్ హేమలత గారు. అక్కడ జంతువుల అరుపులు దగ్గర ఒక ఆన్వలప్ ఉంది, అది మీ చేతుల్లోనే తీసుకోండి. ఎంత వచ్చిందో చూసిద్దాం. One, 2. ₹1,000. థ్యాంక్ యూ హేమలత గారు. బోని అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం, మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఏం చేస్తున్నారు సిద్దిపేటలో? ఏం చెయ్యం. అంతేగా. ఏం చెయ్యమా, ఖాళీగా మా షో కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. అంతే. ఓకే, ఏ టాస్క్ ఇచ్చినా చేయగలరా? ఓకే, ఒక్కసారి వాటర్ ట్యాంకర్ దగ్గర చాలా రసోత్తరమైన ఫైట్లు జరుగుతాయి. ఆ రసోత్తరమైన ఫైట్లు మీరు ఇక్కడ చేయాలన్నమాట. అంటే జుట్టు పట్టి గుంజడం మీ ఉంటది. ఇష్టం, మీకు సమానమైన వాళ్ళే ఫైట్ చేస్తే బాగుంటది. నేను వాళ్ళతో ఫ్రీగా ఏది పడితే అది తిట్టచ్చు అనుకున్న వాళ్ళని మీరే పిలవండి, లేకపోతే నేను పిలుస్తా. మా అక్క ఉంది. అక్క నువ్వు రాక. అమ్మా ట్యాంకర్ వచ్చింది, గంట వెళ్ళిపోతుంది, తొందర పట్టుకోండి అమ్మా.
తీసేవే ఎంతసేపు నీది ఇంకా నేను ముందొచ్చా 10 నిమిషాలు నేను ఈ బిందె చూడ ఎలా ఉందో నీ బిందె కొత్త వాడిన బిందె పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నా నేను ఇక్కడ. మేమేమైనా ఊరుకుని ఉన్నామా ఇది చూడకుండా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నీళ్ళు పట్టుకుంటున్నాం. ట్యాంకర్ ఈడుంది కదమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా. ట్యాంకర్ ఎప్పటి నుంచో ఈడనే ఆగి దీనివల్ల అంతా వగలాడి తిప్పుకుంటూ వచ్చింది చూడు. ఏంటే నన్నా నింది ఏంటి నిన్నే కాకపోతే ఎవరిని? అయినా ఇక్కడ లేదు, ట్యాప్ అక్కడే ఉంది, చూసుకోపో. చూసుకో, ఇక్కడ ట్యాంకర్ ఉంటే అక్కడికి వెళ్తావు ఏంటే? ఓకే సూపర్ అమ్మయ్య. ఎక్కడ జుట్టు పట్టుకొని పీక్తారేమో అనుకున్నా కానీ బాగా కొట్లాడారు. వెరీ గుడ్. అద్భుతంగా పర్ఫామ్ చేశారు కాబట్టి దీనికి ఇంకా థమ్స్ అప్ థమ్స్ డౌన్ లేవు. హ్యాపీగా ఆన్వలప్ తెచ్చేసుకోండి. మీరు గెలుచుకున్న అమౌంట్ 200, 400, 600, 800, 1000. మేడం మీ పేరు? రవి, మీ రావడం కేక ఇక్కడ. నా పేరు భూమిక. ఓహో, నేను రావడం కేక, మీ పేరు భూమిక అనా? అట్లా చెప్దాం అనుకున్నాను. ఓకే, మీరు కూడా అద్భుతంగా చేశారు కాబట్టి నా సైడ్ నుంచి 500 రూపీస్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ వెనకాల నుంచి నాకు తెలిసి దాన పింక్ దా. హాయ్, వాట్స్ యువర్ నేమ్ నాన్న? My name is Dharani. యువర్ నేమ్ ఇస్ ధరణి. ధరణి ఏం చేస్తున్నావు? I'm Form D first year. అర్థమైంది కదా గేమ్? ఓకే, ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు, ఏ టాస్క్ వచ్చినా చేయాలి. డేర్ అ కాల్. ఒక కాల్ చెయ్యాలి. ఒక కాల్ చేసి ఒకరిని ప్రాంక్ చెయ్యాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు? Pallavi. ఏం చేస్తుంటది పల్లవి? BTech. పల్లవి ఫోన్ చేసి ఎత్తుతుంది కదా ఈ టైంలో? No idea. పల్లవికి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా నువ్వు ఏ రీజన్ చెప్తావో నాకు తెలియదు. 1000 రూపీస్ అడుగుతాను. Okay. Done. 1000 రూపీస్ ఏ విషయమో నీ ఇష్టం. ఆమె సరేనే ఇస్తా అని ఆమె నోట్ నుంచి రావాలి నాకు. ఆ మాట వచ్చిందంటే నువ్వు విన్ అయినట్టు. Okay. Done. చేస్తున్నావా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. ఇంకొక ఫ్రెండ్ కాల్ చేయొచ్చా? ఇంకో ఫ్రెండా? ఎవరు ఫ్రెండ్? శ్రీవర్ష. ఎత్తుతుందా? కాలేజ్ లో ఉంటారు. మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నా గారు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్. హలో, చెప్పు. బయట నా అర్జెంట్ ఒక 1000 రూపీస్ కావాలి. ఫోన్ పే లేవు మరి. అబ్బాయి ఎవరినైనా అడిగి 500 అయినా సెట్ చేయి. ఎవరిని అడిగాను? ట్రై చేయి. హలో అమ్మా, నేను ఇన్స్పెక్టర్ చిదంబరం మాట్లాడుతున్నామ్మా. ఈమె హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, బండి గుద్దేసింది వేరేది. ఏమనంటే వర్షాది బండి ఇది, నాకు సంబంధం లేదు అని అంటుంది. 1000 రూపాయలు అడిగితే నీకు ఫోన్ చేసింది. అర్జెంట్గా ఏంటి అమ్మా? అర్జెంట్ 500 కావాలి ప్లీజ్, మళ్ళీ కొట్టిస్తా. సిగ్గుందా నీకు? సూపర్, తిట్టిపించుకున్నావా? ఆమె దగ్గర మనీ లేవంట, హాస్టల్ కదా. అయ్యో, డేరా కాల్ అద్భుతంగా చేసావు. ఓ వావ్, 2000 రూపాయలు. ఇప్పుడు 2000 వచ్చింది. 5000 అంటే కూడా వర్ష దగ్గర లేవు. ఏం చేస్తావు ఇప్పుడు? నేనే ఆమెకి 500 ఇస్తా. ఏమి ఇది నీ కోసమే, సపరేట్ ఖర్చు పెట్టు. Thank you so much. ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అవునా, నిజమా? ఓకే, సెకండ్ రౌండ్ కి సెటప్ రెడీగా ఉంది. మీరు ముగ్గురు ఒకటే టీం. మీరు ఆడిన తర్వాత వేరే ముగ్గురు వస్తారు. సో మీ ముగ్గురులో వాళ్ళ ముగ్గురులో కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాళ్ళ క్యాష్ ప్రైజ్. ఇప్పుడు మధ్యలో పార్టిషన్స్ ఎందుకు పెట్టామంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్లు ఆన్సర్ బాల్ రూపంలో, కలర్ బాల్ రూపంలో తీయాలన్నమాట. అక్కడ 3 కలర్స్ బాల్స్ ఉన్నాయి. ఒక్కసారి 3 చూపెట్టండి మాకు.
గ్రీన్, బ్లూ అండ్ రెడ్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్స్ నేను ఇస్తా. ఒక్కొక్క ఆప్షన్ కి ఒక్కొక్క కలర్ బాల్ నేను చెప్తా. కరెక్ట్ ఆన్సర్ అనుకున్న వాళ్ళు ఆ కలర్ బాల్ తీసి చెప్పాలన్నమాట. ముగ్గురు సేమ్ కలర్ బాల్ తీస్తేనే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఒక్కరు తప్పు చెప్పినా రాంగ్. నేను 3, 2, 1 గో అన్నప్పుడు ముగ్గురు అట్ ద సేమ్ టైం బాల్ ఎత్తాలి. ఒకరు బాల్ మెల్లగా లేపినా నో పాయింట్, కరెక్ట్ లేపినా నో పాయింట్. బాల్ పెట్టేయండి కింద. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే మీరు బూమరాంగ్ యాక్షన్ ఒకటి చేయాలి. ఒక సినిమాలో బ్రహ్మానందం గారు దేవుణ్ణి చూడగానే అది చేస్తూ ఉండాలి. గాట్ ఇట్? 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఫలాల రారాజు అని దేనిని అంటారు? రెడ్ అయితే యాపిల్, బ్లూ అయితే మామిడి పండు, గ్రీన్ అయితే పనస పండు. 3, 2, 1 బాల్. కరెక్ట్ అమ్మా ఆన్సర్ అది? మ్యాంగో. మరి బ్లూ అయితే గ్రీన్ ఎందుకు ఎత్తారు మీరు? పనస పండు అనుకున్నారా? అయ్యో, బ్లూ ఇస్ రైట్ ఆన్సర్, మామిడి పండు. ఓకే, సో ఇద్దరు బ్లూ ఎత్తారు, రైట్ ఆన్సర్ ఇచ్చారు. కానీ మేడం పనస పండు అని గ్రీన్ ఎత్తింది కాబట్టి పాయింట్ పీకింది. రెండోది అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. బూమరాంగ్ యాక్షన్ యాక్షన్. కౌరవుల సోదరి పేరు ఏమిటి? రెడ్ అయితే మిథుల, బ్లూ అయితే దుశ్శల, గ్రీన్ అయితే వైదేహి. 3, 2, 1 గో. ఆవిడ మెల్లగా బాల్ ఎత్తి 3, 2, 1 గో అన్నప్పుడు ఆన్సర్ ఎత్తాలి కదమ్మా నువ్వు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. ముగ్గురు బ్లూ ఎత్తారు. వెరీ గుడ్. రెడీ. నంబర్ 3, లాస్ట్ అండ్ ఫైనల్. వెనకకు పరిగెత్తలేని జంతువు ఏది? ఈ జంతువు వెనక్కి పరిగెత్తలేదు, ముందే పరిగెడుతుందంట, వెనకాలకు పోలేదంట. రెడ్ అయితే ఎలుగుబంటి, బ్లూ అయితే ఏనుగు, గ్రీన్ అయితే కంగారు. 3, 2, 1 గో. కంగారు, గ్రీన్. ముగ్గురు కూడా గ్రీన్ ఎత్తారు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో టోటల్ గా 3 క్వశ్చన్లు అడిగితే రెండిట్లో రైట్ ఆన్సర్, కానీ ఒక్క దాంట్లో కూడా పాయింట్ వస్తుంటే పనస పండని పెట్టింది అక్క రారాజు అంటే. చూద్దాం, మీ ముగ్గురు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ముగ్గురు, వాళ్ళకి పోటీ ఇచ్చే ముగ్గురు. బ్లూ సారీ మేడం రండి, గ్రీన్ మేడం రండి. మేడం మీ పేరు, ఏం చేస్తారో చెప్పండి. రాధిక, హౌస్ వైఫ్. రాధిక గారు హౌస్ వైఫ్. ఐఎమ్ అఖిల సార్. అఖిల గారు హోమ్ మేకర్. హోమ్ మేకర్. శ్వేత, హౌస్ వైఫ్. శ్వేత గారు కూడా హౌస్ వైఫ్. ఓకే, వాళ్ళ స్కోర్ 2 out of 3. మీరు 3కి 3 చెప్తే మీరు గెలుస్తారు. ఓకే, మీ బూమరాంగ్ యాక్షన్ ఏంటి? 4 బయటికి పెట్టాలమ్మా. ఓకే, లెట్స్ స్టార్ట్. లెవెల్ 2 అండ్ రౌండ్ నంబర్ 2. పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది? రెడ్ అయితే కర్ణాటక, బ్లూ అయితే తమిళనాడు, గ్రీన్ అయితే కేరళ. 3, 2, 1 గో. కాంచీపురం అనేది ఎక్కడుంది? తమిళనాడు. రెడ్ అయితే కర్ణాటక, అది మరి చెప్పేదేమో తమిళనాడు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫైనల్ గా? గ్రీన్. గ్రీన్, కేరళ. కేరళ. తమిళనాడు. తమిళనాడు అయితే బ్లూ కదా. సారీ, మిస్టేక్ అయింది. సారీ, మిస్టేక్ అయింది కాదు, 3 బాల్ ఎత్తినావు నువ్వు. ఓకే, మీరేమనుకుంటున్నారు? మేబీ కర్ణాటక. కర్ణాటక, రెడ్. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. తమిళనాడు. ఇద్దరు రెడ్ ఎత్తారు. కర్ణాటక కాదు, కాంచీపురం తమిళనాడులో ఉంది. ఓకే, 1 పాయింట్ వీకింది. సెకండ్ పాయింట్ కోసం బూమరాంగ్ యాక్షన్ ప్లీజ్. ఏ జీవి రక్తం తెల్లగా ఉంటుంది? బొద్దింక రెడ్, బల్లి బ్లూ, ఈగ అయితే గ్రీన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తీయండి బాల్. గ్రీన్, రెడ్ అండ్ రెడ్. ఓకే, ఏంది ఆన్సర్? ఈగ. ఈగ చంపితే వైట్కి వచ్చిందా బ్లడ్? ఏమోనా మేడం? హిమోగ్లోబిన్ ఉండదు సార్, అందుకే. దేంట్లో మేడం? కాక్రోచ్ లో. కాక్రోచ్ లో హిమోగ్లోబిన్ ఉండదు, సో వైట్ గా ఉంటుంది. ఓకే, మీరేమనుకుంటున్నారు మేడం? కాక్రోచ్ అనుకుంటున్నాను. రెడ్, బొద్దింక ఇస్ రైట్ ఆన్సర్. ఈగ కాదు,
మీరు కూడా బొద్దు ఇంకా అందిస్తే పాయింట్ వచ్చేది. ఈ పాయింట్ కూడా గంగార్పణం. మూడోది చూద్దాం, ఈ ఒక్క పాయింట్ వస్తారాదా? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? రెడ్ అయితే పావురం, బ్లూ అయితే రామచిలక, గ్రీన్ అయితే పాలపిట్ట. 3, 2, 1 గో. గ్రీన్ అయితే పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర పక్షి. ముగ్గురు కూడా గ్రీన్ ఎత్తారు. రైట్ ఆన్సర్. అమ్మయ్య, ఫైనలీ ఒక్క పాయింట్ వచ్చింది. కానీ ఈ టీం వర్సెస్ ముందు టీం లో చూస్తే ముందు టీం రౌండ్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విన్నర్స్ ముగ్గురికి కలిపి మేము ఇస్తున్నాం 5,000 రూపీస్. సో అదనమాట ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీడ్. మర్చిపోకుండా ప్రతిరోజు చూడండి. అండ్ వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు కనబడితే చెప్పండి, ఆడవాళ్ళు మీకు. See you next time. Bye bye.